కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానా వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి ముగల బాగుపరచితివి. కానా వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి మొగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకాలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. మర్చిపోనిది నీ ప్రేమ. నన్ను మార్చుకున్నది
లాంటిది నీ ప్రేమ, జీవకాలముందును నీ ప్రేమ, నన్ను మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముందును నీ ప్రేమ. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. నా హృదయం పాడిందిలే, నా మనసు వేడిందిలే, ఆడిందిలే, నీవు చేసిన ఉపకారములకైన మనసు ఆడిందిలే. అందరం చేతి పాడదామండి. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా, నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా. నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా, నీ వస్త్రములెల్లా అగరు వాసన నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. నీ ప్రేమన్ నీ కృపను నీ శాంతిని నేను వర్ణించలేనయా, నేను వర్ణించలేనయా. యేసయ్యా 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 యేసయ్యా
అందరం కలిసి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నరులలో అతి సుందరుడు మన యేసుక్రీస్తు వారు. మీకు స్తోత్రము నాయన. మరొకసారి ఆ చరణాన్ని పాడుకుందాం. నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా, నరులలో అతి సుందరా నీ పెదవులపై దయారసమా, నీ వస్త్రములెల్లా వగరు వాసన నా యేసయ్యా, నీ వస్త్రములెల్లా నా యేసయ్యా, 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 యేసయ్యా అంటుంటే ప్రభా ఎంత శాంతి, ఎంత నెమ్మది తండ్రి. యేసయ్యా, మా జీవితం అంతా నాయన మిమ్మల్ని ఇలాగా కొనియాడుతుండడమే మా పని ఉంది నాయన. నరులలో అతి సుందరుడు నాయన. నాయన మీ సుందరమైన రూపాన్ని, మీ సుందరమైన దేహాన్ని ప్రవ్వా మా కోసము నాయన నాయన నలుగొట్టుకున్నారు. అందుకే మీ ప్రేమని, మీ కృపని నాయన మేము ఎలాగ వర్ణిస్తాం తండ్రి? మేము వర్ణించలేము నాయన మీ ప్రేమని. వర్ణించలేనిది ప్రభువా మీ ప్రేమ. అంతగా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మీ ప్రేమకి మేమేమిచ్చి రుణాన్ని తీర్చుకోలేం తండ్రి. మా జీవితం అంతా మీరు చేసిన మేలుపకారాలను బట్టి కొనియాడడమే మా కృప అయ్యింది తండ్రి. అనర్హులని నాయన మమ్మల్ని ఎంతగానో నాయన అర్హులుగా నిలువబెట్టుకొని మాకు ఈ సమాజంలో ఇంత నాయన ఘనంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం మీ కృప నాయన. ముఖ్యంగా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప నాయన. అందుకే ప్రభువా మీ ప్రేమని, మీ కృపని నాయన, మీ శాంతిని మేము వర్ణించలేము నాయన. అలాంటి శాంతికరమైన జీవితాన్ని నాయన, కృపగలిగిన జీవితాన్ని, మీ ప్రేమని మాపై నాయన కృమ్మరించారు నాయన. మీకు స్తోత్రం, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూన్ మాసంలో ప్రభువా 2వ వారంలో నాయన ఈ పునరుద్ధాన ఆదివారం రోజున ప్రభువా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టుకొని ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని ఇచ్చారు నాయన. మీ సన్నిధానానికి మీ ప్రియ బిడ్డలందరూ మీ సన్నిధిలోనే మాకు సంతోషము, మీ సన్నిధిలోనే మాకు నిత్య సుఖములు కలవని మీ సన్నిధానానికి వచ్చి కొనియాడుతున్నారు. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన మేము ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత కనికర సంపన్ని కలిగి ఉన్న మేమందరము ధన్యులము నాయన. అలాంటి యేసుక్రీస్తు వారిని మనము చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చప్పట్లు కొడుతుండగా యేసయ్య మహింపరచబడాలి. ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఈ ఆదివారం రోజున మీ సన్నిధానంలో నిలువబడి ఇప్పటివరకు పాటలు పాడి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మీ యవన బిడ్డలు మిమ్మల్ని మహింపరిచారు నాయన. మీకు స్తోత్రం. బిడ్డలందరూ మీ సన్నిధానానికి వచ్చారు. ఇంకా రావాల్సిన వారిని కూడా క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించి ప్రభువా నాయన ఈ ఆరాధనలో మీరు తోడుగున్నారు. అలాగే సాక్ష్యాల ద్వారా, అలాగే మీ ప్రియ కుమారుని నిలువ పెట్టుకొని మంచి వర్తమానం చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. నాయన ఈ వారం రోజులు లేని సంతోషాన్ని మీ వాక్యం ద్వారా మీ సన్నిధిలో మేము పొందుకొని సంతోషంగా మా గృహాలకు వెళ్ళే కృపను దయచేయమని, ఈ యొక్క ఆరాధన మీకు మహిమకరంగా, మీకు ఘనత వచ్చేలాగున, మీకు ప్రభావాలు చెల్లేలాగున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
హూ ఈజ్ జీసస్. జీసస్ అంటే యేసు ఎవరు, లేకపోతే హూ ఈజ్ జీసస్ టు యూ, నీకు ఏమవుతాడు యేసయ్య, లేకపోతే ఆయనతో నీకు గల సంబంధం ఏంటి? ఈ విషయాల్ని గత 2 వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆయన గురించి యోహాను భక్తుడు అంటాడు ఏమనంటే, ఈ ప్రపంచంలో అన్ని బుక్స్గా తయారైపోయినా కూడా ఆయన గురించి రాయడానికి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఇంకుగా మారిపోయినా అది సరిపోదట ఆయన గురించి రాయడానికి. అందుకని మనము కొన్ని ఒక 1% లేకపోతే ఒక 0.5% మనం నేర్చుకుంటున్నాం అంతే. కాబట్టి యేసు ప్రభు ప్రేమని శోధించే వ్యక్తులు ఈ ప్రపంచంలో పుట్టలేదు. ఎందుకంటే పౌలు అంటాడు, ఆయన ప్రేమ లోతెంతో వెడల్పెంతో ఎత్తెంతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రభువు నందు నిద్రించాడు. అంతేగాని సెర్చ్ చేశాడా? చేయలేడు. అంటే ఆయన ప్రేమని నువ్వు వర్ణించలేవు. అది ఎవరికి అర్థమవుతుందంటే బలహీనులకి అర్థమవుతుంది, లేకపోతే బాధింపబడే వారికి అర్థమవుతుంది, కష్టంలో ఉన్న వారికి అర్థమవుతుంది. ఆయన ప్రేమ అర్థమయ్యే మనుషులు ఎవరంటే ఈ లోకానుసారంగా కడుపు నిండిన వాళ్ళకి అర్థం కాదు, అలాగే కష్టాలు లేని వాడికి అర్థం కాదు, మత సంబంధమైన వ్యక్తులకి అసలే అర్థం కాదు. కాబట్టి మీరు మతంలో ఉండకూడదు, మతంలోంచి బయటకు వచ్చేయాలి. మీరు చర్చిలో ఉండకూడదు, యేసులో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్ని గమనిద్దాం. ఈ వారం కూడా ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఈ వారము హూ ఈజ్ జీసస్ అంటే యేసు ఎవరు అని ఎంతమంది ఈ 2 వారాల నుంచి బలపడ్డారు? ఈ 2 వారాల్లో మీరు ఫస్ట్ వీక్ ఏం చెప్పాను? నశించిన దాన్ని వెదకి అంటే నశించిపోయినాడు తన జీవితాన్ని మళ్ళీ వెతుక్కోలేడు, మళ్ళీ బాగు చేసుకోలేడు. నశించిపోయినాడు ఏం బాగు చేసుకుంటాడు? చేసుకోలేడు. వాడిని బాగు చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఆయనే వెదకి రక్షించాడు. ఇది ఆయన యేసు ఎవరని నేర్చుకున్నాం. మన జీవితాన్ని నశించిపోయిన దాన్ని వెదకి బాగు చేసేవాడు యేసు ప్రభువారు. 2వ వారం ఏం నేర్చుకున్నామంటే ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడు. మనకి ఎప్పుడు కూడా ఎవరు తోడున్నా లేకపోయినా ఆయన తోడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వారము ఆయనలో ఉన్న ఆయన పాట పాడతాం, సుగుణాల సంపన్నుడు. ఆయన ఏంటది? సుగుణాల సంపన్నుడు. సుగుణం అంటే చాలా మంచి గుణములు కలిగిన వ్యక్తి. ఆయన గుణాల్లో ఒక గుణం మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ వారము ఆయన ఎవరు అని అంటే యేసు ఎవరు అని అంటే యేసు ఎవరంటే ఆయన కనికర సంపన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. అందరూ అనండి, యేసు ఎవరంటే నీ పట్ల కనికర సంపన్నుడు. రిచ్ ఇన్ మర్సీ అంటే కనికరములో సంపన్నుడు ఆయన, అంటే ధనికుడు ఆయన. మీరు అనుకుంటున్నారు ఆయన కనికరంలో ధనికుడైతే మాకెందుకండి, డబ్బులో ధనికుడైతే కావాలి, కానీ డబ్బులో ధనికుడైతే మాకేమైనా ఉపయోగం అనుకుంటున్నారు. ఈరోజు ఆయన కనికరం ఎంత గొప్పదో మనం నేర్చుకుందాం. కొన్ని విషయాల్ని, అన్నీ కాకపోయినా కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. ఆయన ఎవరు? ఆయనను మనం పైన ఏమని రాసినదంటే మనం చచ్చిన వారమై ఉండగా మనం చచ్చిపోయామని చాలా జాగ్రత్తగా వినాలి. మనం చచ్చిపోయామని దేవుడు వదిలేయలేదు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఒక మనిషి పాడైపోతే వాడు అంతేరా, వాడు బాగుపడ్డాని వదిలేస్తాం. అవునా? మన కుటుంబంలో ఒక వ్యక్తి సరిగ్గా లేడనుకోండి, కొన్ని రోజులు చూస్తాం, ఓపికగా చూస్తాం, కొన్ని సంవత్సరాలు తర్వాత వీడు బాగుపడరా అని వదిలేస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనము చచ్చిన వారం అంటే మనం ఆల్రెడీ మన పని అయిపోయింది. అయినను అన్నాడు అంటే అయినా నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే
ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన నీ పని అయిపోయింది అన్నా కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే ఆయనను ఆయన ఎవరట అంటే నువ్వు చచ్చిపోయినోడు అయిపోయినా, లేకపోతే నీ బ్రతికంతా ముగించిపోయింది అనుకున్నా, లేకపోతే నీ వయసు అయిపోయింది అనుకున్నా, లేకపోతే ఇక నాకు పెళ్ళి అవ్వదు అనుకున్నా, నాకు ఉద్యోగం రాదు అనుకున్నా, నువ్వు ఏదైనప్పటికీ అయినను అనే మాట నీ జీవితంలో ఉంటుంది. ఎప్పుడు నువ్వు యేసుని నమ్మినందుకు నీకు దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే అయినను. నేను చాలాసార్లు చెప్పాను, అయినను అంటే నీ జీవితంలో అన్నీ ముగించబడ్డా కూడా అని నువ్వు అనుకున్నా కూడా నీ జీవితంలో ఒక మాట ఉంది ఏంటంటే అయినను నిన్ను విడిచిపెట్టాడు. ఏం చేస్తాడట? అయినను ఆయన కరుణా సంపన్నుడై ఉండి, అంటే ఆయన కనికరములో రిచ్, కనికరములో సంపన్నుడు ఆయన. కాబట్టి కనికరములో సంపన్నుడు కాబట్టి నీ జీవితము ఎలా ఉన్నప్పటికీ ఆయన బాగు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఒకవేళ ఎవరైనా మాట వినని బిడ్డలు ఉన్నారేమో, లేకపోతే నీ కుటుంబంలో కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయేమో, కొన్ని బాగోలేదేమో, కానీ వాటన్నిటినీ ఆయన కనికరముతో బాగు చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన కనికరములో సంపన్నుడు. తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. మనం నమ్మిన దేవుడు ఎవరు? మీ తండ్రి ఎవరు అంటే నువ్వు వెంటనే చెప్పాలి. నీ దేవుడు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, లేకపోతే నీ దేవుడు ఎవరు అని అంటే నా పట్ల కనికరము గల తండ్రి ఆయన. హల్లెలూయా. దేవుడు కూడా కాదు, నీ పట్ల ఎవరైనా తండ్రికే కనికరం ఉంటే ఎలా ఉంటుంది? తండ్రికి కనికరం ఉంటే ఎలా ఉంటుందంటే ఆడు పందులో పొట్టులో పడి వచ్చినా మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. తండ్రికి కనికరం వస్తే అది. ఇప్పుడు ఆ పందుల పొట్టులో వాడు నా దగ్గరికి వచ్చాడు అనుకో, వాడిని స్నానం చేసి రమ్మంటాను. ఎందుకంటే వాడిని నేను ఎక్కడ ముద్దు పెట్టుకుంటున్నాను? ముద్దు పెట్టుకోలేదు. ఎందుకంటే వాడు పందుల పొట్టులో తిరిగి వచ్చాడు. అదే కనికరం గల తండ్రి అయితే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. ఆయనకి పందుల పొట్టుతో సంబంధం లేదు. ఆయనకి ఎవరు కావాలంటే కొడుకు కావాలి, కుమార్తె కావాలి, కొడుకు కావాలంతే. వాడు ఎక్కడ దొర్లొచ్చినా వాడిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన చిన్నపిల్లలు దుమ్ములో ఆడుకుని వచ్చినా మనం ఎత్తేసుకుంటాం. ఎందుకని? మన కన్న బిడ్డ. అందుకే మన తండ్రి ఎవరట? ఎవరు? యేసు ప్రభు. అంటే నువ్వు వెంటనే చెప్పాలి, యేసు ప్రభు నా పట్ల కనికరం గల తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పట్ల ఎవ్వరూ కనికరంగా ఉండకపోవచ్చు, నీ పట్ల అందరూ కఠినంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. నీ ఆఫీసులో కానీ, లేకపోతే నీ కాలేజీలో కానీ, లేకపోతే నీ వ్యాపారంలో కానీ, ఎక్కడైనా అందరూ నీ పట్ల కఠినంగా ఉంటారు కొన్నిసార్లు. ఉన్నా నువ్వు దానివైపు చూడొద్దు. కఠినము కంటే నీ తండ్రి ఎవరంటే కనికర సంపన్నుడు. హల్లెలూయా. అంటే నీ చుట్టూ ఉన్న కఠినమైన ప్రజల కంటే నీ తండ్రి కనికరములో రిచ్. ఆయన మన తండ్రి ఎవరంటే ఆయనకి ఇప్పటికే రెండు విషయాలు చెప్పాను. మన తండ్రి కనికరములో సంపన్నుడు, మన తండ్రి మన పట్ల కనికరం గలవాడు. తర్వాత 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. చూడండి, మన తండ్రి ఎవరు? కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతింపబడును గాక. మన తండ్రికి అసలు ఉన్న టైటిలే, ఆ టైటిల్తో బ్రతికేయచ్చు మనం. మన తండ్రికి ఉన్న టైటిల్ ఏంటి? కనికరము చూపు తండ్రి. ఆయన దగ్గర ఉన్నదే కనికరం. నువ్వు ఎప్పుడు వెళ్ళినా కనికరం ఇచ్చి పంపిస్తాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఏమిస్తాడు? కనికరం ఇస్తాడు నీకు. కనికరం ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు. అందుకని తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలంటే అసలు కనికరం ఎవరికి కావాలి చెప్పండి? కనికరం కావాల్సిన వ్యక్తి ఎవరు? తప్పు చేసిన వాళ్ళకే కనికరం కావాలి. కనికరం అంటే అర్థం ఏంటి? తప్పు చేసి శిక్షకి అర్హుడవు నువ్వు, కానీ ఆ శిక్ష నీ మీద పడకుండా తండ్రి నీకు కనికరం ఇస్తాడు.
అందుకని మన తండ్రికి ఉన్న పేరు ఏంటంటే కనికరము చూపు తండ్రి. అందరూ అనండి, తండ్రి. అలాంటి తండ్రిని నువ్వు కలిగి ఉండి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నా తండ్రి కనికరం గలవాడు, నేను ఆరాధించే దేవుడు కనికరం గలవాడు, అలాంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి కనికర సంపన్నుడు. యేసు ఎవరు అంటే కనికర సంపన్నుడు. దయచేసి మనం కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. చూడండి, ఆ కనికర ఏం చేస్తుంది అని మనం అనుకుంటే, మనం ఇందాక చదివే ఎఫెసీ పత్రికలో అది బ్రతికించే కనికరం. అది ఏం చేస్తుంది? నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు చచ్చిపోయి ఉన్న స్థితిలో, అంటే బ్రతికే ఉంటావు కానీ చనిపోయిన స్థితిగతులు ఉంటాయి మన జీవితంలో. చనిపోయిన స్థితిగతులు చూడండి, మన ఇంట్లో చాలా విషయాల్లో బ్రతికే ఉంటాం, మరణించిన విధంగా ఉంటాయి పరిస్థితులు, మరణించిన విధంగా ఉంటాయి మన జీవితంలో. చాలా సంఘటనలు కొన్నిసార్లు మనం చెప్పుకోలేం, సంఘంలో కూడా చెప్పుకోలేం, కొన్నిసార్లు భర్తకి చెప్పుకోలేం, భార్యకి చెప్పుకోలేం, తండ్రికి చెప్పుకోలేం. కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అయినా కూడా మనం ఒక్క ధైర్యంతో బ్రతకాలి. ఏంటంటే ఆయన నా తండ్రి, కనికరము చూపే తండ్రి. నా పట్ల ఎప్పుడు కూడా, నీ పట్ల నా పట్ల ఎప్పుడు ఆ తండ్రి ఏం చూపిస్తాడు? బిడ్డ రాగానే కనికరం చూపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, బహుశా ఇక్కడికి వచ్చే ముందు నువ్వు అనుకుని ఉండొచ్చు, ఈ వారం నేను చాలా మిస్టేక్స్ చేశాను, ఈ వారం నేను చాలా దేవునికి విరోధంగా బ్రతికాను, వాక్యం చదవలేదు, ప్రార్థించలేదు, దేవుడు కోపంగా ఉన్నాడేమో అని రాకూడదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మాట, నీ తండ్రికి ఉన్న టైటిల్ ఏంటంటే కనికరము చూపు తండ్రి. ఆయన నీ మీద నువ్వు అలాగే అనుకుంటూ రావాలి చర్చికి. ప్రభా, కనికరాన్ని చూడాలి ఈరోజు నీ మందిరంలో, నీ మందిరానికి వెళ్తున్నాను, నీ సంఘానికి వెళ్తున్నాను, నేను నీ కనికరాన్ని అనుభవించి అక్కడి నుంచి రావాలి అని ఎప్పుడు మన ఆలోచన అదే ఉండాలి. చూడండి, ఆయన కనికరం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. రెండోది, కనికరం ఏం చేస్తుంది చూద్దాం. ఒక నూతన స్వభావం. ఎంతమందికి నేను మారాలి, నా జీవితం మారాలి అని ఆశ ఉంది చెప్పండి? ఎంతమందికి నిజంగా నా జీవితం మారాలి, నేను మారాలి, నా కుటుంబం మారాలి, లేకపోతే నా కుటుంబంలో పలానా వ్యక్తి మారాలి అనుకున్న వారు చేతులు ఎత్తండి. హల్లెలూయా. కనికరం ఏం చేస్తుందంటే నీ జీవితంలో మారని విషయాల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఎన్నడూ మారవు, ఇక ఇది ఇంతే అనుకున్న దాన్ని మార్చేస్తుంది కనికరం. చూడండి, ఒకసారి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా, మనము చాలా మంచి పనులు కూడా చేస్తాం. ఎప్పుడు పాపమే అనుకోవద్దు, మనం చాలా మంచి పనులు కూడా చేస్తాం. కొంతమందికి ఉపకారం చేస్తాం, కొంతమందికి మాట సహాయం చేస్తాం, కొంతమందికి డబ్బులు సహాయం చేస్తాం, కొంతమందికి బ్లడ్ దానం చేసే గుణం ఉంటుంది. ఇలా చాలా మంచి పనులు మనలో కూడా ఉన్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు చేసిన నీతి క్రియలను బట్టి కాక, అంటే నువ్వు చేసిన మంచి పనులను బట్టి కాక, తన కనికరము చొప్పున, జాగ్రత్తగా వినండి, నువ్వు చేసిన మంచి పనులు బట్టి కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారా. నూతన స్వభావం అనండి అందరూ. నూతన స్వభావం అంటే కొత్త మనస్సు. అంటే నీ ఇంట్లో ఏ వ్యక్తి అయినా మారట్లేదు అనుకో, నీ కుటుంబంలో ఏ వ్యక్తికైనా నీ మాట వినకుండా బ్రతుకుతున్నాడు అనుకో, ఒక నూతన స్వభావం కావాలి, లేకపోతే ఒక నూతన జీవితం నీకు కావాలంటే నువ్వు దేని మీద ఆధారపడాలి? క్లియర్గా రాశాడు, నువ్వు చేసిన నీతి కార్యములు బట్టి కాక, అంటే నువ్వు చేస్తున్న మంచి పనులు మంచివే, అవి తప్పని చెప్పట్లేదు బైబిల్, అవి మంచివే, కానీ వాటి మీద ఆధారపడకుండా తన కనికరం చొప్పునే, అంటే తండ్రి నీ మీద కనికరం చూపిస్తాడు, ఆ కనికరం చొప్పునే నీకు నూతన స్వభావం ఇస్తాడు. హల్లెలూయా.
నూతన మనస్సిస్తాడు, నీకు క్రొత్త మనస్సిస్తాడు. దేన్ని బట్టి అంటే ఈ కనికరం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, చచ్చిపోయిన జీవితాన్ని బ్రతికిస్తుంది. తర్వాత ఏ వ్యక్తికైతే మనం మంచి పనులు చేయడం అంతా మంచిదే, నీతి కార్యములు మనలో ఉన్నాయి, అవి చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నీతి కార్యముల్ని బట్టి కాక ఆయన కనికరము చొప్పునే నీకు నూతన స్వభావం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఈ రోజున ఒక న్యూ లైఫ్ కావాలనుకుంటే నీ నీతి కార్యాలు చెయ్యి, మంచిదే, అది తప్పు అని చెప్పట్లేదు బైబిల్. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావు, పుణ్యకార్యాలు చేస్తున్నావు, మంచిదే. కానీ దేవుడు నీ తండ్రి ఎవరంటే నువ్వు ఆరాధించే తండ్రి స్వభావం నీకు తెలియాలి. నీ తండ్రి స్వభావం ఏంటంటే నా కనికరము చొప్పునే నువ్వు నూతన పరచబడాలి, లేకపోతే నా కనికరము చొప్పునే నీకు క్రొత్త జీవితం కలగాలి. అంతేగాని నీ కార్యములు బట్టి నీ కలిగితే నిన్ను నువ్వే బూస్ట్ చేసుకుంటావు. ఏమని, నేను ఇలా చేశాను కాబట్టి ఇలా అయ్యానంటావు. దేవుడికి అది ఇష్టం లేదు. తండ్రిని బట్టి బ్రతకాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీ కార్యాలు బట్టి నువ్వు బ్రతకూడదు, తండ్రిని బట్టి బ్రతకాలి. కాబట్టి తండ్రి ఏమన్నాడంటే నీ నీతి కార్యములు బట్టి కాక తన కనికరము చొప్పునే నూతన స్వభావం ఇస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా మార్పు కోరితే, నీ ఇంట్లో ఎవరైనా మార్పు కావాలి, నా బిడ్డలు మారాలి, లేకపోతే నా తండ్రి మారాలి, నా తల్లి మారాలి, లేకపోతే సంథింగ్ నీ ఇంట్లో ఏదైనా ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు మారాలి, ఏదో మార్పు కోరుకుంటున్నావు. కానీ ఆ మార్పుని నీ మీద నువ్వు డిపెండ్ అయ్యి నా నీతి కార్యాలతో లేకపోతే నేను ఏదో చేసి సంపాదిస్తాను అనుకోవద్దు. అది మంచిదే, నువ్వు చేసే విషయాలు తప్పని బైబిల్ చెప్పలేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే నీ నీతి కార్యములు బట్టి కాక తన కనికరము చొప్పునే నీకు నూతన స్వభావం, నూతన లైఫ్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. మన తండ్రికి ఉన్న టైటిలే ఏంటి? కనికరము చూపు తండ్రి. ఆయన కనికరమే చూపిస్తాడు నీ మీద. కాబట్టి దయచేసి ఇప్పుడు 2 విషయాలు చెప్పాను, 3వ విషయం చెప్తాను చూడండి. ఆయన కనికరం నీకు ఏం తీసుకొస్తుందంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. ఇప్పటికే 2 విషయాలు చెప్పాను, 3వ విషయం మార్కు సువార్త 6వ అధ్యాయం 34 చదవండి. యేసు వచ్చి చూచి ఎందుకు ఆయన కనికరం చూపే తండ్రి అంటే, ఆయన ఎందుకు కనికరం చూపే తండ్రి అంటే అందరూ ఉన్నారు కానీ వాళ్ళలో ఒకటి లేదు. ఏంటంటే ఆ లోటు ఏంటంటే కాపరి లేని గొర్రెల వలె వారు చెదిరిపోయి ఉన్నారనే సంగతి ఎప్పుడు తెలిసింది యేసుప్రభు కంటే, ఆయనలో కనికరం ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ విషయాన్ని గుర్తించాడు. అంటే కనికరము బ్రతికిస్తుంది, కనికరము నూతన స్వభావం ఇస్తుంది, కనికరము నీ లోటుని గమనిస్తుంది, నీ లోటు ఏముందో అది గమనిస్తుంది. అందుకే ఆయన ఎప్పుడైనా యేసు ఎవరు అంటే యేసు కనికర సంపన్నుడు, నా మీద కనికరము చూపే తండ్రి అని నువ్వు చాలా ధైర్యంగా చెప్పాలి. ఎప్పుడు వచ్చినా నీ తండ్రే కనికరం చూపిస్తానంటే నువ్వు వచ్చేటప్పుడు భయంతో రాకూడదు మందిరానికి. నా చాలా సంతోషంగా రావాలి. ఎందుకంటే నీ తండ్రి నీ సంఘంలో ఏం చెప్తున్నాడంటే నేను కనికరము చూపే తండ్రిని అని ఆయనే చెప్పుకున్నాడు. అని చెప్పుకున్నప్పుడు నువ్వు భయపడకూడదు, భయంతో చర్చికి రావద్దు. ఆయన కనికరాన్ని తీసుకుని వెళ్ళే బిడ్డగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, అక్కడ అనేక మంది జన సమూహంలో ఉన్నాయి కానీ ఒక యేసు ప్రభు మాత్రమే అది గమనించాడు. ఏం గమనించాడంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. చూడండి, కనికరం ఏం చేసిందంటే కాపరు లేని గొర్రెలని గుర్తించింది. యేసయ్య కనికరము ఎప్పుడు కూడా నీ తప్పుల్ని గుర్తించదు. ఇప్పుడు అక్కడ ఆ జనసమూహంలో చాలామంది దొంగలు ఉండొచ్చు, తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, అబద్ధికులు ఉండొచ్చు, చాలామంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య ఏ ఒక్కరిని కూడా అమ్మా ఇలా ఉండొద్దు, అలా ఉండు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పలేదు. వాళ్ళని చూసి ఏమన్నాడంటే, వాళ్ళు ఏం కనబడింది యేసయ్య కంటే, వీరు కనికరము కాపరి లేని
గొర్రెల వలె చెదిరిపోయారు నా బిడ్డలు. అదే మనం అయితే ఎందుకురా అలా ఊరంతా తిరుగుతావు, వచ్చి చర్చిలో కూర్చుంటే దేవుడు నిన్ను దీవిస్తాడంటాం. అది కూడా తప్పే. నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిని పట్టుకుని నిందించే తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఆయన కుమారుడు తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన మన శిక్షను భరించి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన కేవలము నీ మీద కనికరం చూపించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా ఆయన కనికరంతో బ్రతికేయచ్చు. చూడండి, చట్టం ఏం చెప్తుందంటే, చట్టం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు చెడ్డ పని చేస్తే చంపేయమంటుంది. నువ్వు చెడ్డ పని చేస్తే చంపేయమంటుంది చట్టం. కానీ యేసయ్య కనికరం ఏం చెప్తుందంటే, నువ్వు చెడ్డ పని చేస్తే నిన్ను బ్రతికించమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన కనికరానికి మించింది ఏదీ లేదు. అందుకే ఆయనే అన్నాడు, నేను కనికరము చూపే తండ్రిని మీకు. ఎందుకు భయపడతారు? ఆయన నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆ జన సమూహంలో ఒక్క తప్పుని కూడా యేసయ్య గుర్తించలేదు. తప్పులు లేవని కాదు, తప్పులు లేవని కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడగానే నాకు అనిపిస్తుంది, ఒకళ్ళ మీద కోపం వస్తుంది, వీళ్ళు లేటుగా వచ్చారని. ఒకళ్ళ మీద ఏమో పోయిన సండే రాలేదని గుర్తొస్తుంది. ఒకళ్ళేమో నాకు ఏదో ఒకటి గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కానీ యేసయ్యకి ఏం గుర్తొస్తుందంటే, నా బిడ్డలు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారు, కనికరం కావాలి వీళ్ళకి. అరే ఎంత అసలు అది తలుచుకుంటే అనిపించింది మనకి యేసయ్యకి ఎంత తేడా. ఆయన పాపాలు గనక ఒక్కొక్కడిని స్కాన్ చేయాలంటే ఆయన వెంటనే చెప్పేయచ్చు, అమ్మ నువ్వు ఇలాంటి దాని, నువ్వు అలాంటి వాడు, నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పేయచ్చు. ఆయనకి ఏమీ గుర్తురాలే. జన సమూహాన్ని చూడగానే కనికరం వచ్చేసింది. వచ్చి అంటున్నాడు, కాపరి లేని గొర్రెల వలె నా బిడ్డలు దారి తప్పిపోయారు. అంటే వాళ్ళు దారి తప్పిపోవడానికి కారణము నీ తప్పులని చెప్పట్లేదు, కాపరి లేడు. కాపరుంటే నా బిడ్డలు ఎంత బాగుందరు. అందుకే కాపరత్వం అంటే చాలా అంత ఈజీ కాదు. కాపరి గొర్రెల్ని కాసే కాపరికి తెలుస్తుంది ఆ బాధ. అవి తప్పిపోతే తిరిగి రాలేవు, వాటికి అది ఆ సెన్స్ ఉండదు. అది తప్పిపోయి ఇప్పుడు తప్పిపోవడం అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఈ చర్చిలో ఉన్నారు, వచ్చేవారం ఇంకో చర్చిలో ఉన్నారనుకో, కాపరికి ఎలా ఉంటుంది చెప్పండి? కాపరికి ఎలా ఉంటుంది? తప్పిపోవడం అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోయారు, ఎలా ఉంటుంది? నీకు సెన్స్ ఉండదు అక్కడి నుంచి మళ్ళీ రావాలని. ఎందుకని? గొర్రె గుణం అది. కాబట్టి రాదు మళ్ళీ. కానీ అది మళ్ళీ తెచ్చుకోవడమే కాపరి గొప్ప లక్షణం. అది ఎలా తెచ్చుకోవాలంటే కనికరంతో తెచ్చుకోవాలి. అందుకే కనికరం చూపిస్తాడు. ఆ మందలో నాకు అనిపించింది, ప్రభా నీకు మందలో ఇంత జనసమూహంలో తప్పే కనపడలేదా అంటే, యేసయ్య నాతో ఏమన్నాడంటే, తప్పులు చాలా కనపడ్డాయి కానీ అవి కనికరాన్ని మించి కనపడలేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరాన్ని మించి ఆ తప్పులు నాకు కనపడలేదన్నాడు. అంటే కనికరం, ఒక దావీదు కీర్తనలో అంటాడు, ఆయన దయ మన పాపములన్నిటినీ కప్పును. హల్లెలూయా. అసలు ఆయన ఫేవర్, ఆయన మర్సీతో నీ పాపాలు కప్పబడతాయి. నువ్వేమో ఆ దయతో కప్పేసిన ఆ పాపాలని, దయని కూడా ఇలా లాగేసి ఈ పాపాలను చూపిస్తూ ఉంటావు తండ్రికి పాపాలను చూపిస్తూ ఉంటావు. ప్రభా నా పాపాలు జ్ఞాపకం చేసుకుని ఆయన ఒకసారి అంటే, ఇక ఇప్పుడు కనికరం చూపిస్తానని ఆయన వస్తే నువ్వేం చేస్తున్నావు? బయటికి టైటిల్ ఏమో అది, కానీ నువ్వేం చేస్తున్నావు? చర్చికి వెళ్ళి గుండెలు బాధేసుకుంటున్నావు, నేను పాపినని. కనికరము కోరుకో. కనికరం ఎవరు కోరుకుంటే వాళ్ళకి కనికరం వస్తుంది. ఎవరు శిక్షను కోరుకుంటే వాళ్ళకి శిక్ష వస్తుంది. నువ్వేం కోరుకుంటే అది ఇస్తాడు. చూడండి, సౌలు వద్దన్నాడు. సౌలుని రాజుగా యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలు ఏమన్నారంటే, సమూయేలు యాక్సెప్ట్ చేయకపోతే ప్రజలు ఏమన్నారంటే నాకు కావాలన్నారు. అంటే ఇచ్చే అన్నాడు. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. కనికరం కోరుకో, కనికరం ఇస్తాడు. లేదు నాకు శిక్ష కావాలంటే శిక్షతోనే వెళ్తావు. తండ్రిని ఆయనే చెప్తున్నాడు, నేను కనికరం చూపే తండ్రిని. దయచేసి అంత జనసమూహంలో ఆయనకి పాపం కనబడలేదు.
ఏం కనబడిందంటే కాపర్ లేడని కాపర్ గుర్తొచ్చాడు తప్ప ఆ ప్రజల్లో పాపం కనబడలేదు. కాపర్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా వీళ్ళకి కాపర్ కావాలి, ఎందుకంటే నా బిడ్డల్ని లైన్లో పెట్టాలంటే ఒక కాపర్ కావాలి. చర్చికి ఎందుకు రావాలో తెలుసా? మీకు బైబిల్ తెలియదని కాదు. ఇప్పుడు ఇదే వాక్యం మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు, మీకు అర్థం కాదు. ఒక కాపరిగా దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు పాస్టర్కి, అది తీసుకుని వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని నేను తిరగేసి చెప్పవచ్చు మీకు. తిరగేసి చెప్తే భయంతో వెళ్తారు ఇక్కడి నుంచి. మన చర్చిలోంచి ఎప్పుడైనా భయంతో వెళ్ళారు మీరు? ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దెయ్యాలు కళ్ళకి వచ్చాయా? మన చర్చిలో దెయ్యాలు రావు, ఎందుకంటే కనికరము చూపే తండ్రి మన దేవుడు. హల్లెలూయా. మన యేసు ఎవరు అంటే వెంటనే నీకు గుర్తు చేయాలి, నిద్రలో కూడా గుర్తు చేయాలి. కనికరము చూపే తండ్రి నా యేసు ప్రభు, కనికరము చూపే తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసావు, అప్పుడు ఒకవేళ సాతానుగాడు వచ్చి ఎవరు నీ యేసు అని అడిగితే అప్పుడు కూడా నువ్వేం చెప్పాలంటే కనికరము చూపే తండ్రి అని చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా నీ బ్రతుకు మారలేదు, నీ బ్రతుకు అలాగే ఉంది, అప్పుడు సాతానుగాడు వచ్చి ఎందుకమ్మా చర్చికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు అయింది, నీ బ్రతుకే మారలేదు కదా అంటే అప్పుడు కూడా అంటారు సాతాను, ఎవరమ్మా నువ్వు ఆరాధించే దేవుడు, ఆయన దేవుడైతే నువ్వు ఇలాగ ఎందుకుంటావంటే అప్పుడు కూడా చెప్పాలి నా యేసు కనికరము చూపే తండ్రి. హల్లెలూయా. కొంతమంది ఉద్యోగం రాదు, ఇంత చదివా ఉద్యోగం రాలేదు, ఎందుకు ఆ దేవుడిని నమ్ముకున్నావు అంటారు. అంటే అప్పుడు కూడా చెప్పాలి నా తండ్రి కనికరము చూపే తండ్రి, ఒక రోజున ఎన్నిటికి కలిపి పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది అనాలి. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు. నీకు ముందేం తెలియాలంటే జాబ్ లేనోడికి జాబ్ ఎలా సంపాదించాలో కాదు తెలియాల్సింది, లేకపోతే పెళ్లి కాని వారికి ఎలా పెళ్లి చేయాలో అదిగా తెలుసుకోవాల్సింది, లేకపోతే నీ కొడుకు మాట వినకపోతే ఎలా మాట వినిపించాలో అది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నీకేం తెలియాలంటే యేసు ఎవరు అది తెలియాలంతే. అది తెలిస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, నీ బాగుపడని జీవితాలు బాగుపడిపోతాయి. ఎప్పుడంటే యేసు ఎవరు అది తెలిస్తే చాలు. అది 2 వారాల నుంచి చెప్తాను, ఇది 3వ వారం. దయచేసి గమనించండి, నీ యేసు ఎవరంటే నీ పట్ల కనికరం చూపే తండ్రి. దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇప్పటికే మూడు విషయాలు మీకు చెప్పాను. దయచేసి ఈ కనికరం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం గమనిస్తే, కనికరము ఏదో మన షాపులో కొనుక్కుంటే వచ్చేది కాదు, కనికరము ఏదో వ్యక్తి నీకు ఇచ్చేది కాదు. అది ఆ కనికరం ఎక్కడి నుంచి వస్తుందో ఒక రిఫరెన్స్ చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. పైనుండి వచ్చేది ఎలా ఉంటుందంటే, నీకు ఏదొచ్చినా పైనుంచి కనికరముతో మంచి ఫలములతో నిండుకొని ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు నీకు పైనుంచి ఏదిచ్చినా అది కనికరముతో నిండుకొని ఉన్నది ఇస్తాడు నీకు. ఆ దేవుడిచ్చే ప్రతీదీ కూడా పైనుండి నీకు ఏదొచ్చినా అందులో ఏముంటుందంటే కనికరం ఉంటుంది. అందరు చెప్పండి, నీకు ఇచ్చే దాంట్లో ఏముంటుంది? కనికరం ఉంటుంది. కనికరం లేకుండా మనం ఏం పొందుకోలేం, ఎందుకంటే మనము అనర్హులం, ఏది పొందుకునే యోగ్యత మనకు లేదు. కాబట్టి పైనుండి ఏది వచ్చినా నీకు కనికరంతో కూడి వస్తుంది. ఆ ఫలం ఎలాంటిదంటే కనికరంతో కూడిన ఫలము. అలాంటి ఫలాన్ని తండ్రి పైనుండి మనకిస్తాడు. దయచేసి ఈ రోజున మనము ఈ కనికరం మనం బ్రతికిస్తుంది. కనికరము నూతన స్వభావాన్ని ఇస్తుంది. కనికరము నీ లోటుని గుర్తిస్తుంది. కనికరము పైనుండి వస్తుంది. ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే ఒక జీవితాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి ఒక లైఫ్, ఒక బాగుపడని జీవితం ఎలా బాగుపడింది, దేని ద్వారా యేసు ప్రభు వారు బాగు చేశారు. ఒకవేళ ఈ రోజున ఈ మెసేజ్ జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎక్కడైనా గాయమైందేమో, ఎక్కడైనా ఇబ్బంది కలిగిందేమో, మీ జీవిత ప్రయాణంలో ఎక్కడైనా ఆగిపోయిందేమో మీ జీవితం,
ఒకవేళ ఏదైనా పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందేమో, కానీ ఈ రోజున ఇక్కడి నుంచి మీరు విడుదల పొంది బయటికి వెళ్తారు. ఎందుకనంటే నేను చెప్పేది నా గురించి కాదు, నేను చెప్పేది మీ గురించి కాదు. యేసు ఎవరు అంటే కనికర సంపన్నుడు. ఆ వ్యక్తిని గురించి, ఆ ప్రభువుని గురించి మీకు తెలియచేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి విడుదల పొంది వెళ్తారు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆయన కనికర సంపన్నుడు. ఆయనకి అసాధ్యమైంది, ఆ కనికరానికి అసాధ్యమైంది ఏది ఈ ప్రపంచంలో లేదు. నిన్ను ఏది ఆటంకపరచలేదు. అలాంటి కనికరము ఇక్కడి నుంచి ఇచ్చి పంపిస్తాను. దయచేసి మీ జీవితాన్ని అప్లై చేసుకోండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆ ఫలాని వ్యక్తికి బైబిల్ ఇలా జరిగింది అనుకోవడం కాదు. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఉన్నవి నీ జీవితంలో ఉంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలంటే నీకు నువ్వు అన్వయించుకోవాలి. వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభువుకి పక్షపాతం లేదు. వాళ్ళకి జరిగితే ఏం చేస్తాడు? నీకు కూడా చేస్తాడు అనండి. వాళ్ళకి చేస్తే నాకు కూడా చేస్తాడు అనండి. వాళ్ళకి చేస్తే, బైబిల్లో ఉన్న వాళ్ళకి చేస్తే నాకు కూడా చేస్తాడు. అదే దేవుడు. నా దేవుడికి పక్షపాతం లేదనండి. వెరీ గుడ్. దయచేసి గమనిద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇది మీ అందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. అయితే కొత్త పద్ధతిలో దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. ఆయన అద్దరినున్న గెరాసేనుల దేశమునికి వచ్చాడు. యేసయ్యకి సమ్ పర్పస్ అంటే యేసు ప్రభు ఆ విజన్ అంతా ఏంటంటే ఆయన పోలికని బాగు చేసుకోవాలి. ఆయన పోలిక ఎవరు? మనమే ఆయన పోలిక. ఆయన పోలిక అంటే ఆయన ఇమేజ్ని బాగు చేసుకోవాలి. ఆ ఇమేజ్ ఎప్పుడు వరకు అంటే ఆయన అనుకున్నట్టుగా బాగు చేసుకోవాలి, నువ్వు అనుకున్నట్టుగా కాదు. వెళ్తే ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో ఒక వ్యక్తి దేవుని పోలిక ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని పోలిక ఎక్కడ ఉండాలి? సమాజంలో ఉండాలి. అవునా? సమాజంలో ఉండాలి, సిటీలో ఉండాలి, ఊర్లో ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి స్థితిగతులు ఏం చేస్తాయంటే న్యాయము, చట్టము అన్నీ, లేకపోతే ఊరి నిబంధనలు అన్నీ ఏం చెప్తాయంటే నీ స్థితిగతులను బట్టి నీ స్థానాన్ని డిసైడ్ చేస్తారు వాళ్ళు. నీ స్థానాన్ని నువ్వే డిసైడ్ చేసుకుంటావు అనుకుంటావు. కొన్నిసార్లు నీ స్థానాన్ని నువ్వు డిసైడ్ చేసుకో. నీ గ్రామస్తులు, నీ బంధుమిత్రులు, లేకపోతే నీ చట్టము, ఈ ప్రపంచంలో ఉన్న చట్టము, ఇవన్నీ కలిసి నీ స్థితిగతులను బట్టి నీ స్థానాన్ని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇతనికి స్థానాన్ని ఈయన డిసైడ్ చేసుకోలేదు. ఈయనకి దెయ్యాలు ఉన్నాయని తెలిసి, శాన దెయ్యాలు ఉన్నాయని తెలిసి ఆ ఊరు వాళ్ళు డిసైడ్ చేశారు వీడు సమాధుల్లో ఉండాలని. ఇప్పుడు దేవుని పోలిక సమాధుల్లో ఉండొచ్చా? కానీ ఎవరికి ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరు క్రిస్టియన్స్ లేరా? దేవుడు తెలిసిన ప్రజలు లేరా? ఉన్నారు. కానీ అందరూ కలిసి వాడిని ఏం చేశారంటే సమాధుల్లో పెట్టి చట్టం, వాళ్ళకి ఏం కావాలంటే చట్టపరంగా వీడు మనుషుల్లో ఉండదగిన వాడు కాదు. ఆ వ్యక్తులు అలాగే బ్రతుకుతారు, అలాగే చనిపోతారు. ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా ఈయన స్థితిగతులు ఈయన ఎక్కడ ఉండాలో డిసైడ్ చేశారు. ఈయన సమాధుల్లో ఉండాలి, వీడు ఊర్లో ఉండడానికి వీల్లేదన్నారు. కానీ యేసయ్య పోలిక సమాధిలో ఉండొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. మన దేవుని పోలిక సమాధుల్లో ఉండొచ్చా? కానీ ఇది అప్పుడు వరకు ప్రవక్తలు లేరా? పాస్టర్లు లేరా? ఆ గ్రామంలో ఉన్నారు, కానీ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అలాంటి కనికరం ఎవరి దగ్గర లేదు. ఆ వ్యక్తిని మార్చుకోవాలి, ఆ వ్యక్తి స్థానాన్ని మార్చాలి, ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందంటే యేసు ప్రభు వారికి వచ్చింది. అందుకే ఆయన మన పట్ల కనికరం చూపే తండ్రి. కొన్నిసార్లు మనల్ని కూడా వెలివేసేస్తారు. వెలివేసేయడం అంటే ఈ వ్యక్తిలాగా సమాధుల్లో పెట్టకపోవచ్చు, కానీ నీ దగ్గర డబ్బులు లేవనుకో నిన్ను వేరేగా చూస్తారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీకు విలువేవరు, నీ దగ్గర ఆరోగ్యం లేకపోతే నిన్ను పట్టించుకోరు, నీ దగ్గర ఎవడు రాడు.
అలాంటి గాయాలు ఎన్నో ఉంటాయి. ఈ వ్యక్తిని సమాధుల్లో పెట్టారు. కానీ యేసయ్యకి తెలుసు ఏంటంటే, నా పోలిక, నా కుమారుడు ఇప్పుడు సమాధుల్లో ఉండడానికి వీల్లేదు, వాడిని సమాధుల్లోంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళాడు. తర్వాత చదవండి. వాడు సమాధులలో వాసము చేసేడు, వాడు సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. అంటే చట్టానికి ఏముంది? ఇప్పుడు గ్రామస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, అరే వీడు మనల్ని బతకనివ్వట్లేదురా, వీడిని సంఖ్యలు వేసేయాలి, బంధించేయాలి. అంటే మనిషి యొక్క జ్ఞానము బంధించేస్తుంది, కానీ యేసయ్య కనికరము విడుదల చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. మనిషి జ్ఞానము నిన్ను బంధించేస్తుంది, నీకెక్కడో ఆటంకాలు ఏర్పాటు చేస్తుంది, నిన్ను ముందుకెళ్ళనివ్వదు, సంఖ్యలు రెడీగా పెట్టుకుంటుంది సమాజం. కానీ యేసయ్య కనికరము వాటిలోంచి విడుదల చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, సంఖ్యలు వేస్తే ఆ సంఖ్యలు కూడా తీసేసుకున్నాడు. అక్కడ ఒక మాట రాసింది, చేసెను గనుక, తుత్తినీయలుగా చేసెను గనుక ఎవడును వానిని, అంటే ఆ గ్రామంలో ఉన్న ఆ గెరాసేనుల దేశం అది, ఆ దేశంలో ఉన్న ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. అంటే సాధు అంటే వాడిని బాగు చేయలేకపోయాను ఎవడును. అందులో నాకు అనిపించింది, మేబీ యాజకులు కూడా ఉండుండొచ్చు. గెరాసేనుల దేశంలో యాజకులు లేరని నేనైతే అనుకోను. యాజకులు కూడా ఉండుండొచ్చు, బహుశా దేవుని మందిరాలు కూడా ఉండుండొచ్చు, సమాజ మందిరాలు కూడా ఉండుండొచ్చు. కానీ ఎవడును ఆయన్ని బాగు చేయలేకపోయారు. ఒకవేళ ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ నా జీవితాన్ని కూడా అయ్యా ఎవడు బాగు చేయలేదు అనుకుంటున్నావేమో, యేసయ్య ఈ మధ్యాహ్నం నీకు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లోపల గాయములు ఉన్నాయేమో, లోపల సంకెళ్ళు ఉన్నాయేమో నీ జీవితానికి, ఎక్కడో నీ జీవితం ఆగిపోయిందేమో, అడుగు ముందు పడకుండా వెనక్కి వేయకుండా సంకెళ్ళు నీ జీవితాన్ని బంధించాయేమో, నీ జీవితంలో ఏవో కార్యాలు జరగకుండా ఆగిపోయాయేమో, నీ బిడ్డలకు ఉద్యోగం రాకపోవడమో, నీ బిడ్డలకి పెళ్లి కాకపోవడమో, లేకపోతే ఏదో సంథింగ్ నీ జీవితాన్ని ఆపేసిందేమో సంకెళ్ళతో. కానీ యేసు ప్రభు ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. నిజంగా అందుకే ఆయన కనికర సంపన్నుడు అని చూడండి. ఇప్పుడు ఆ వ్యక్తితో ఎవడును, నాకు ఆ మాట చదివినప్పుడు అనిపించింది, ప్రభా నా జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఒకనొక టైంలో ఎవడును నన్ను బాగు చేయలేకపోయాడు, ఎవడు నాకు బిజినెస్ ఇవ్వలేకపోయాడు. ఒక రోజున 2 చేతులు పైకెత్తి చెప్పాను, ప్రభా నేను చేయలేనయ్యా, అలసిపోయాను, నా వల్ల కాదయ్యా అంటే ఆయన వాక్యం ఇచ్చాడు, నా నీతిని నా రాజ్యమును వెతుకు, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. ఆ రోజు నుంచి బైబిల్ పట్టుకున్నాను. ఆయన్ని తడితే ఆయన్ని ఎవరు పిలవలేదు ఈ వ్యక్తి దగ్గరికి. యేసయ్య పలానా గెరాసేనుల దేశంలో సమాధుల్లో ఒక వ్యక్తి, పనికిరానుడు, సంకెళ్ళతో బంధించబడ్డ వ్యక్తి ఆడ పడున్నాడు, ఆయన ఏదైనా నీకు చేతనైతే బాగు చేయని కూడా ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలే. ఎవరు ఇన్విటేషన్ ఇవ్వకపోయినా యేసయ్య నీ కొరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్విటేషన్ కొన్నిసార్లు రాదు. నా జీవితాన్ని బాగు చేయమని ఎవరు కోరుకోలేదు, కానీ యేసయ్య కోరుకున్నాడు. ఆయన మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన అద్దరి దాటడానికి కారణం అదే. ఏదో బిర్యానీ తిందామని వెళ్ళలేదు, ఆయన అద్దరి దాటాడు. ఒక వ్యక్తి కోసం, ఓ పిచ్చోడు కోసం అద్దరి దాటాడు. మీకోసం ఆయన ఏదైనా దాటుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టేసినోడికి అద్దరి ఏపాడిది. కాబట్టి దయచేసి గమనించి ముందుకెళ్దాం. ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. మేబీ నేను అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చున్న వారిలో పైకి గాయాలు లేవు, వాడికి పైకి గాయాలు కనబడుతున్నాయి, కానీ నీ హృదయంలో మానని గాయాలు ఎన్నో ఉన్నాయి. నీ హృదయంలో రక్తం కారుతున్న గాయాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసు, కొన్ని తెలియదు నాకు. కానీ సంఘంలో చాలా గాయాలు ఉంటాయి,
తల్లిదండ్రులుగా, బిడ్డలుగా, కుటుంబాలుగా ఎన్నో గాయాలు. వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంతో కష్టపడతారు, అయినా ఎక్కడ చూసినా ప్రాబ్లమే. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం సరిపోదు, బిడ్డల కోరికలు తీర్చలేరు, బిడ్డల పెళ్ళిళ్ళు అవ్వవు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, ఎన్నో గాయాలు. అవన్నీ గాయాలే. కొన్నిసార్లు మనకు మనమే గాయపరుచుకుంటాం హృదయంలో, మనస్సులో. ప్రభా ఎందుకు నాయన ఇలాంటి బ్రతుకు, వద్దు నాయన. కొన్నిసార్లు ఇలా ఏడ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రభా ఇలాంటి బ్రతుకు ఎందుకు నాయన, నన్ను తీసుకో నాయన, వద్దు ప్రభా నేను బ్రతకను, ఎందుకు నాయన ఇలాంటి జీవితం అవసరమా, ఇలా మాట్లాడి కూడా ఉండొచ్చు. నువ్వు ఎలా మాట్లాడినా ఆయన కోపగించుకోడు, ఎందుకంటే ఆయన పేరే కనికరము చూపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్తా ఉన్నప్పుడే నాకు అనిపిస్తుంది, ప్రభా ఇంత కనికరాన్ని నీ దగ్గర పెట్టుకుని ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ ఉంటాం. అవసరం లేదు నాయన, నీ పాదాల దగ్గర కూర్చుంటే ఆ కనికరము వర్షం కురిసినట్టు కురుస్తుంది మా మీద. విలాప వాక్యాలు అంటాడు, అనుదినము నూతనముగా మీ మీద నాకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎందుకయ్యా అనుదినము మా మీద అంత వాత్సల్యత పుట్టడానికి కారణం ఏంటంటే ప్రతిదినము ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం మనం. వాత్సల్యత ఎవరికి కావాలంటే తప్పు చేసినోడు కావాలి. ప్రతిదినము ఎందుకు ఆయనకు వాత్సల్యత కలుగుతుందంటే నీ మీద ప్రతిదినము మిస్టేక్ చేస్తూనే ఉంటాం. నాతో సహా ప్రతి వ్యక్తి మిస్టేక్ అంటే అదేదో సిగరెట్ తాగడం అవి కాదు. మిస్టేక్ అంటే ప్రతిదీ మిస్టేకే. విశ్వాసం కానిదేదో అది పాపము. నీకు మేలు చేయనెరిగి ఉండి మేలు చేయకపోవడం పాపము. అందుకని ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అందుకే ఆయనే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటంటే నా బిడ్డల పాపాలు నేను ఒకవేళ అనుదినము వాత్సల్యత చూపించకపోతే నా బిడ్డల పట్ల వాళ్ళ పాపాలు చూడాల్సి వస్తుంది. నేను అది చూడొద్దు, నా బిడ్డల్లో అది చూడొద్దు. కాబట్టి అనుదినము నా వాత్సల్యత వాళ్ళ మీద కురిపిస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఉదయమే వచ్చేస్తుందట ఆయనకి వాత్సల్యత. నేను చెప్పాను కదా ఒకసారి, 12 అవ్వాకే పడుకుంటున్నాను నేను. 12కి నేను ఏం గుర్తు చేసుకుంటా అంటే, ప్రభా నీ వాత్సల్యత స్టార్ట్ అయింది నా మీద. రాత్రి 12 తర్వాత నేను ఆలోచించే ఆలోచన అదే. 12 గంటలైంది, ప్రభా నీ వాత్సల్యత కురిపించడం స్టార్ట్ చేశావు. మళ్ళీ రాత్రి 12 వరకు, మళ్ళీ రాత్రి 12 అవగానే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభా అనుదినము అన్నాడు. అనుదినము నా వాత్సల్యత మీ మీద ఉంది. దయచేసి గమనించండి. ముందుకు వెళ్ళిపోదాం. వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడు. చూడండి, ఎంతమంది వ్యక్తులు వచ్చినా నమస్కారం చేయలేదు, కానీ ఆ దెయ్యాల శాన పట్టిన వాడు యేసు ప్రభు రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎప్పుడైనా మీ నోటితో ఇలాంటి మాట చెప్పారా? ప్రభా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు వందనాలయ్యా అన్నారా ఎప్పుడైనా? ఏంటోనండి ప్రభు నా మీద దయ చూపుతలేదండి ప్రభు. ఇక అంతే, మనం ఎక్కువ మాట్లాడితే ఎందుకులేండి అవన్నీ అన్నట్టుగా ఉంటాం. ఎంత వర్ణన చేస్తారంటే పరమగీతాల్లో అక్కడ ఇక్కడ ఆయన పూజ్యార్హుడు. ఎవరైనా పూజ్యకి అర్హుడు. మీరు ఆ మాటలు ఆ మనసులో ఇమాజినేషన్ చేసుకోవాలి. పూజ్యార్హుడు అంటే ఇంకా ఎవరు ఆయన ముందు ఆయన పూజించడం తప్ప నీ జీవితంలో ఇంక ఏది వాల్యుబుల్ లేదు. అలాంటి గొప్ప గొప్ప పదాలు చూడండి. సాతానికి అర్థమైంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు నాతో నీకేమి, ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి అంటే ఇదంతా మీకు తెలుసు. తర్వాత ఆ శాల దెయ్యాలు పట్టినవాడు ఆ పందుల్లోకి వదిలేయమంటాడు. 15వ వచనం నుంచి చదువుదాం. 15 జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. చూడండి, ఈ విషయాలు చదివినప్పుడు ఆ 15వ వచనంలో ఏముందంటే, శానాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై.
బిహేవియర్ మారిపోయింది. అప్పటి వరకు బట్టలు లేని వ్యక్తి, అప్పటి వరకు తన జీవితంలో కోల్పోయిన వ్యక్తి, చాలా కోల్పోయిన వ్యక్తి బట్టలు ధరించుకున్నాడు. అంటే వ్యత్యాసము ఎక్కడొచ్చింది, ఏం చేస్తే వచ్చింది అంటే చెప్తాను, ముందుకెళ్ళాక చెప్తాను. ఎందుకనంటే ఒక వ్యక్తి జీవితము అప్పటి వరకు యేసయ్య కలవనంతసేపు బట్టలు లేవు వాడికి, ఎవరు చూడనొల్లని వాడిగా ఉన్నాడు. కానీ యేసయ్య పరిచయం కాగానే బట్టలు ధరించుకున్నాడు. నీ జీవితంలో మార్పు కావాలి అని ఇందాక చేతులు ఎత్తారు. మార్పు కావాలనుకున్న వారికి యేసయ్య కనికర సంపన్నుడు అని తెలిస్తే చాలు, నీ జీవితంలో మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడు అంటే అంతకుముందు అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నాడు. అంతకుముందు బట్టలు లేని వ్యక్తి, ఇప్పుడు బట్టలు కలిగిన వ్యక్తి. అంతకుముందు అనారోగ్యం కలిగిన వ్యక్తి, ఇప్పుడు ఆరోగ్యం కలిగిన వ్యక్తి. తర్వాత కూర్చుండుట చూచి భయపడిరి. ఇప్పుడు అంతవరకు వీడికే వీడి జీవితంలో భయంకరమైన పరిస్థితులు, కానీ ఎదుటి వారికి భయం. ఇప్పుడు చూడండి, తర్వాత జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. స్థితి అనండి అందరూ. స్థితి అంటే వాడి స్థితిని బట్టే వాడిని ఎక్కడ పెట్టారు? సమాధుల్లో పెట్టారు. ఇప్పుడు వాడి స్థితిని ఎవరు మార్చారు? జాగ్రత్తగా గమనించాలి. ఆ దయ్యములు పట్టిన వానికి అని రాశారు దాని బైబిల్లో. దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి. ఈ మాట మరలా చెప్తున్నా, కలిగిన స్థితి. అందరూ అనండి. అంటే ఆ స్థితి ఎలాంటిదంటే ఆశ్చర్యపోయే స్థితి. నిన్ను చూసి అమ్మాయి ఆమెనేనా, ఈమె ఆయనేనా, ఈయన ఆ బ్రదరేనా, ఆ సిస్టరేనా, నిజమేనా, నేను చూస్తున్నది నిజమా అనుకూలంగా చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యపరిచేస్తాడు. ఆయన కలిగిన స్థితిని పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని భయపడిపోయారు వాళ్ళు. కొనసాగి తర్వాత ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు. మళ్ళీ ఆ టైటిల్ వదులుతలేదు, దయ్యములు పట్టినవాడు. పోనీ మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మనం బాగుపడ్డా కూడా ఫలానా రాజుగారండి అంటారు, అంతేగాని పోనీ మారిపోయాడని అనరు, మారిపోయిన వ్యక్తి అనరు. దయ్యములు పట్టినవాడు, ఇప్పుడు 2 సార్లు 3 సార్లు చదివాను. దయ్యములు పట్టినవాడు బాగుపడిపోయాడు, అయినా కూడా దయ్యములు పట్టినవాడు. నేను అనుకున్నా అది రాయడం కూడా మంచిది అనిపించింది, ఎందుకంటే మనుషులకు అర్థమవుతుంది. ఒకప్పుడు వాడు దయ్యములు పట్టినవాడు, కానీ ఇప్పుడు దయ్యములు పట్టి బట్టలు లేనివాడు. ఇప్పుడు యేసు పట్టినవాడు బట్టలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దయ్యములు పట్టిన వాడికి ఏం లేదంటే ఆరోగ్యం లేదు, యేసు పట్టిన వానికి ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. చూడండి, యేసు ప్రభుని ఒకే ఒక కోరిక అడిగాడు. ప్రభా, నేను నిన్నేం అడుగుతలేదు, ఒకటే కోరిక, దెయ్యాలు పోయి బాగుపడ్డానయ్యా, బట్టలు ధరించుకున్నాను, నా మెంటల్ కండిషన్ అంతా బాగుపడింది, నేను ఆరోగ్యవంతుడిని అయిపోయాను, ఇప్పుడు నీ దగ్గర ఉంటానయ్యా అన్నాడు. అంటే ఒరే, ఆయన బహుశా యేసయ్య నాకు అనిపించింది అలాగా. ఇప్పుడు పాత సామాన్లు కొనేవాడి దగ్గర పాత వస్తువు ఎప్పుడు దాకా ఉంటుంది చెప్పండి? ఎప్పటి వరకు ఉంటుంది? పాత సామాన్లు కొంటున్నాడు వాడు, ఇనుము ముక్కలు వేసేవాడికి, వాడు తీసుకెళ్ళి ఇనుపు ఫ్యాక్టరీలో వేసాడు, అది మళ్ళీ కొత్త ఇనుముగా తయారై బార్స్ వచ్చినాయి. అవి ఎవరి దగ్గర ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఇనుపు పాత సామాన్ల దగ్గర ఉంటాయా? ఎక్కడ ఉంటాయి అవి? షాపుల్లో, పెద్ద పెద్ద రిటైల్ షాపుల్లో ఉంటాయి. అంటే దాని స్టాండర్డ్ మారిపోయింది. ఇప్పుడు యేసయ్య ఎప్పుడు బాగు చేసే వ్యక్తి, బాగుపడిపోయినాడు ఏం చేస్తాడు? యేసయ్య దగ్గర ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు బాగుపడిపోయావు, యేసయ్య దగ్గర ఏం చేస్తావు? నువ్వేం చేయాలంటే 10 మందిని బాగు చేయాలి. హల్లెలూయా. ఈ చర్చిలో నువ్వు బాగుపడ్డావు, నువ్వేం చేయాలి? అలాగని వచ్చేవారి నుంచి అందరూ వెళ్ళిపోకండి. మీరేం చేయాలి? 10 మందిని తీసుకురావాలి. నాకు జరిగింది నీకు కూడా జరుగుతుందని.
చూడండి, ఈ బాగుపడిపోయి స్థితిని మార్చుకున్నాక ఆ ఒక కోరిక అడిగాడు, ప్రభా నన్ను ఉండని అని. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి. నేను ఈ పాయింట్ కోసం ఈ స్టోరీ అంతా చెప్పాను. ఇప్పుడు యేసయ్య ఇన్ని విషయాలు చేశాడు, నేను చాలా చెప్పాను కదా మీకు ఈ స్టోరీలో. ఈ విషయాలన్నీ చేయడానికి కారణం ఏంటి? కనికరం అనండి. ఈ వ్యక్తి మీద ఆయనకి ఏం కలిగిందంటే కనికరం కలిగింది. కనికరం కలిగితే నిన్ను ఎక్కడున్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే యేసు ప్రభు బాగు చేసి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నేను ఈ మాట కోసం ఈ స్టోరీ అంతా చెప్పాను. నీవు ఈ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడ్డాడు అంటే మిగిలిన ప్రజలందరిలో ఏమి లేదు? కనికరం లేదు. కనికరం ఉంటే ఈడు ఎప్పుడో బాగుపడేవాడు. ఈ కనికరం ఒకటే ఈ వ్యక్తిని బాగు చేసింది. హల్లెలూయా. అందుకే మన యేసు ఎవరంటే ఏం చెప్పాలంటే కనికరం కలిగిన వాడు, కనికర సంపన్నుడు నా యేసు అని చెప్పాలి. నా యేసు కనికర సంపన్నుడు, నన్ను బాగు చేసుకుంటాడు, నన్ను స్వస్థ చిత్తుడిని చేసుకుంటాడు, నన్ను ఏదైనా చేసేసుకుంటాడు. ఆయన నా మెంటల్ కండిషన్ని మార్చేస్తాడు, నా బిజినెస్ని మార్చేస్తాడు, నా సంఘాన్ని మార్చేస్తాడు, నా స్థితిగతుల్ని మార్చేస్తాడు నా యేసయ్య. ఎందుకంటే నేను నమ్మిన నా యేసు కనికర సంపన్నుడు. హల్లెలూయా. ఆ కనికరాన్ని ఓవర్కమ్ చేసేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. బహుశా నువ్వు అనుకున్నావేమో, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి బిజినెస్ ఉంది, నాకు మంచి అందం ఉంది, నాకు మంచి భర్త ఉన్నాడు, నాకు మంచి భార్య ఉంది, నాకు మంచి బిడ్డలు ఉన్నారు. ఏదో ఒక రోజున అవి ఆగిపోవచ్చు, కానీ కనికరము దానికంటే ముందెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా వాటిని బట్టి మనకు అతిశయపడకూడదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఎప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే, మనం చాలాసార్లు దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మన ప్రార్థన నాకు చాలాసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమంటామంటే, ప్రభా నాకు ఆరోగ్యమైన ఆయన అంటాం. అంటే నువ్వు నాకు ఆ మాట ఎలాగ అనిపిస్తుంది అంటే, మీకు ఎలాగ అనిపించింది నాకు తెలీదు. నాకేమనిపిస్తుంది అంటే ఆయన అంత కఠినంగా ఉన్నాడు, మనమేమో చాలా జాలిపరులు. ప్రభా ప్లీజ్ నీకు దండం పెడతాను ఆయన, నాకు మంచి ఆరోగ్యమైన ఆయన, నన్ను నొప్పి తీసేను ఆయన, నీకు దండం పెడతాను ఆయన, నీ కాళ్ళు మొక్కుతాను ఆయన అంటాం. అంటే ఆయన అంత కఠినాత్ముడా? ఏమో ఇలాగనండి ఇలాగనండి ఏదోటి అనండి, అంత కఠినాత్ముడా? ఆయన ఎప్పుడో ఇచ్చాడు. పిల్లవని వాడి దగ్గరికే వెళ్ళినవాడు నీ దగ్గరికి రాడా? కాకపోతే నీ దగ్గర ఏముందంటే నీ హృదయం కఠినంగా ఉంది. ఆయన చేసిన కార్యాలు నీ హృదయానికి గోచరం కాలేదు. అందుకే ఇంకా అడుగుతూ ఉంటాం. మీకు తెలుసు లేదో, 2007 సంవత్సరంలో నాకు మారు మనసు వచ్చింది. అంటే ఎప్పటి నుంచో మారు మనసు ఉంది. మామూలు బాప్తీసం తీసుకున్నా, పెళ్లి బాప్తీసం. కానీ నాకు మారు మనసు వచ్చింది 2007. ఆ 2007 సంవత్సరం నుంచి ఇంతవరకు ఏనాడు దేవుణ్ణి నాకు ఇది ఇయ్యి ప్రభా అని అడగలే. నాకు ఇది ఇయ్యి నాయనా అని అడగలే. నాకు అర్థమైపోయాడు దేవుడు, ప్రభా నువ్వు అన్నీ ఇచ్చేసావు, నా కోసం ఏమైనా చేస్తావు, నా హృదయమే ఇంకా మృదువుగా మారాలి, అంతే. నేను చేయగలిగింది ఏం లేదు. ఆ మృదువుగా మారడానికే ఆ కనికరము, ఆ కృప, ఆ దయ, ఆ ప్రేమని లోడ్ చేసుకుంటూ ఉంటాను. లోడ్ చేసుకునే కొలది మృదుత్వం వచ్చేస్తుంది. ఎవరి మీద కోపం రాదు, ఎవరి మీద ద్వేషం రాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనిపించదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన కనికరము లోడ్ అవుతూ ఉంటుంది. దయచేసి గమనించండి. నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. మనం ఎప్పుడు మన పని ఏంటంటే యేసు ప్రభు కనికర సంపన్నుడు అని నీ పక్క వారికి చెప్పాలి, నీ పొరుగు వారికి చెప్పాలి, నీకు తెలిసిన నీ బంధువులకి చెప్పాలి. యేసు చెప్పుకోవాలి, యేసు కనికర సంపన్నుడు. ఆ మాట చెప్తూ ఉండాలి, నీ జీవితంలో చెబుతూనే ఉండాలి, ఆగిపోకూడదు. యేసు కనికర సంపన్నుడు. హల్లెలూయా. యేసు కనికర సంపన్నుడు. నేను నమ్మిన దేవుడు కనికర సంపన్నుడు. అంతకంటే నా మీద ఎవడో కనికరించాల్సిన పని లేదు, నా మీద ఎవరో దయ చూపాల్సిన పని లేదు, నా జీవితాన్ని ఎవరో బాగు చేయాల్సిన పని లేదు. నా తండ్రి కనికర సంపన్నుడు, ఆయనే బాగు చేసుకుంటాడు.
ఆయనే ఆరోగ్యం ఇస్తాడు, ఆయనే నాకు ఏం కావాలో అది ఇస్తాడు, అంతే. అది నీకు అర్థమైపోతే ఈ సంఘంలో పక్కవారికి 10 మందికి దీవెనకరంగా ఉంటాం. చూడండి, ఆయన అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ యేసు ఏం చెప్పాడంటే, నీ మీద ఎలా కనికరపడ్డానో చెప్పమన్నాడు. అంతేగాని నీ సాక్ష్యం చెప్పలేదు. నువ్వేమై ఉన్నావు, అంతకుముందు ఏం చేసావు, తర్వాత ఏం చేసావు చెప్పమనలేదు. ఏమన్నాడు, యేసు నీ మీద ఎలా కనికరపడ్డాడో ఆ కనికరం చెప్పంతే. యేసు గురించి నువ్వేం చెప్పాలి వెళ్ళి? ఒకవేళ ఈ రోజున ఎవరైనా బ్రదర్స్ రాకపోతే ఇంటికి వెళ్ళి సిస్టర్స్ ఏం చెప్పాలి? మీ బ్రదర్ కాదు, మీ హస్బెండ్కి. నాకు బ్రదర్లే, సంఘంలో బ్రదర్ సిస్టర్ అంటాం. బ్రదర్కి ఏం చెప్పాలి? యేసు కనికర సంపన్నుడు అని చెప్పండి. ఇదేంటి ఈమె చికెన్ వండి భోజనం పెట్టకుండా యేసు కనికర సంపన్నుడు అంటుందని తిడతాడు. అసలే లేటుగా వచ్చావు చర్చి నుంచి, భోజనం పెట్టకుండా యేసు కనికర సంపన్నుడు తర్వాత పెట్టా అంటాడు. పెడితే కూడా అనాలి, ఏమండి కోప్పడకండి, యేసు కనికర సంపన్నుడు అనాలి. ఏ చర్చికి వెళ్ళావు అంటాడు. అంటే ఏమి అంత బీపీ ఎందుకండి? యేసు కనికర సంపన్నుడు అనండి మీరు. అలా చెప్తా ఉండండి. సాయంత్రానికి ఎవరా కనికర సంపన్నుడు అంటాడు. అప్పుడు చెప్పాలి, యేసు ప్రభు కనికర సంపన్నుడు. ఏమండి, ఇన్ని రోజులు బిజినెస్ లేదని బాధపడ్డారు కదా, ఇక బాధపడద్దు. యేసు నిన్ను బాగు చేస్తాడు, నీ వ్యాపారాన్ని బాగు చేస్తాడు, నీ ఉద్యోగాన్ని బాగు చేస్తాడు, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు. నువ్వేం బాధపడద్దు. నేను వాక్యం వినొచ్చాను, యేసు కనికర సంపన్నుడు, ఆయన చేస్తాడు, బాగు చేస్తాడు. ఈ మాట చెబుతూనే ఉండాలి నీ జీవితంలో. ఎందుకంటే ఎక్కడిది ఆ ధైర్యం అంటే, యేసు కనికర సంపన్నుడు అని నేర్చుకున్నాం. మన తండ్రి, మనం ఆరాధించే దేవుడు ఆయన. దయచేసి గమనించండి. ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. అందుకే ఎప్పుడు కూడా ఎవరో కనికరం మీద నువ్వు ఆధారపడద్దు, యేసు కనికరం మీద ఆధారపడు చాలు. అది ఒక్కటే నీ జీవితాన్ని బాగు చేసేస్తుంది. నేను ఎన్నో విషయాలు చెప్పాను. కనికరం బ్రతికిస్తుంది, కనికరము నూతన స్వభావాన్ని ఇస్తుంది, కనికరము లోటును గుర్తిస్తుంది. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్లో, నాకు టైం లేదు. కానీ దయచేసి గమనించండి, నా సంతోషం అంతా ఎక్కడుందంటే, సంఘానికి నా యేసు ఎవరో చెప్పే భాగ్యం ఇచ్చాడు నా దేవుడు. 3 వారాలుగా చెప్తున్నాను, హూ ఈజ్ జీసస్ అంటే. మొదటి వారం చెప్పాను, నశించిపోయి చచ్చిపోయినవాడిని వెదకి రక్షించుకునేడానికి వచ్చిన మన యేసు. 2వ వారం చెప్పాను, ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంటాడు, ఇప్పుడు అందరూ విడిచిపెట్టినా నీకు తోడుగా ఉంటాడు. 3వదిగా ఏం చెప్పాను ఈరోజు అంటే, కనికర సంపన్నుడు, రిచ్ ఇన్ మర్సీ. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి యేసు ఎవరంటే ధైర్యంగా చెప్పాలి బయటికి వెళ్ళి. కనీసం బయటికి వెళ్ళి తర్వాత చెప్పు, ముందు నీ కుటుంబానికి చెప్పుకో, యేసు కనికర సంపన్నుడు. నీ జీవితంలో జరగని కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో వెలివేసి ఉండొచ్చు, కానీ బాగుపరిచే దేవుడు కనికర సంపన్నుడు. అనుదినము నూతనముగా నీ మీద వాత్సల్యత చేస్తూ ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు మెలుగుండే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, కొంతమంది ఉన్నారు. నేను కూడా 12లో ఉన్నవాడిని. అయితే మీ అందరూ వాట్సాప్లో ఉన్నారేమో. ఓకే, అందులో ఉండండి. కానీ 12 గంటలకు మాత్రం ఫోన్ బంద్ చేసి, ప్రభా నాకు ఈ దినము మొదటి గడియలోనే వాత్సల్యత నా మీద కురిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కనికరం నా మీద చూపిస్తున్నందుకు నీకు 2 చేతులు పెట్టి నీ పాదములకి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అని ఒకసారి ఇవాళ నుంచి ఆయనకి మొక్కండి. తప్పులేదు. ఆ దెయ్యాలు పట్టినోడు వెళ్ళి నమస్కారం పెట్టాడు. మన 2 చేతులు ఆయన పాదాల దగ్గర. ఆయన కనికరానికి అనర్హులం మనం. అలాంటిది ఆయన కనికరాన్ని నీ మీద ఎందుకు కురిపిస్తున్నాడంటే, ఆ కనికరం లేకపోతే మీకు ఇంకా చెప్తే టైం అయిపోతుంది. ఆ మందస పెట్టిలో లోపలే చూడకూడదని పైన ఏం చేశాడంటే
2 కెరూబులు పెట్టి కనికరము అక్కడ ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆ లోపల చూస్తే కోపం వస్తుంది. అవిధేయత కలిగిన ఆ కర్ర, తర్వాత అవిధేయత కలిగిన పలకలు, ఆజ్ఞలు మీరిన పలకలు, ఇంకోటి మాకు వద్దు ఈ మన్నా. దేవదూతల ఆహారాన్ని తిరస్కరించారు ప్రజలు. ఆ తిరస్కరించిన ఆ మన్నా అవన్నీ చూస్తే దేవుడికి కోపం వస్తుంది. అందుకే ఆ కనికరము ఆ మందసాన్ని పెట్టి మీద ఆ కనికరము 2 కెరూబులు దాన్ని ఆక్రమించాయి. ఎందుకో తెలుసా? అది చూస్తున్నంతసేపు లోపలే చూడ్డం. అలాగే అనుదినము నీ మీద నూతనముగా వాత్సల్యత ఎందుకు పుట్టించుకుంటున్నాడంటే ఆయన నీ లోపల చూడొద్దని, నీ పాపాలు నీ తప్పులు చూడకూడదని, కనికరాన్ని చూడాలని. ఆ కనికరంతో మనం చూస్తున్నందుకు గట్టిగా ఒకసారి వేసి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బుధవారం యథావిధిగా బైబిల్ స్టడీ ఉంది. గత వారం కూడా బైబిల్ స్టడీకి వచ్చారు, గమనించమని మనం చేస్తున్నాను. ఎంతో చక్కటి బైబిల్ స్టడీ, చాలా లోతైన విషయాలు బైబిల్ స్టడీలో చర్చించుకోవడం జరుగుతూ ఉంది. 13వ అధ్యాయానికి వచ్చాం. ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ధ్యానిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వచ్చాం. కాబట్టి గమనించమని మనం చేస్తున్నాను. బైబిల్ స్టడీకి రండి. చాలా లోతైన విషయాలు, ఇలా మెసేజ్ లాగా ఉండదు, అది చాలా విషయాలు తెలుసుకుంటారు. రావాలనుకున్న వారు ఎవరైనా కూడా రావచ్చు. 7 to 9. అలాగే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి దానికి ఎవరు మిస్ అవ్వద్దు. చక్కటి వర్తమానాలు చెప్తా ఉన్నారు పాస్టర్ గారు. కాబట్టి అందరు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 7 to 9 అది. వీలైతే జూలైలో ఒక ఉమెన్స్ మీటింగ్ పెట్టాలని, ఆ ఉమెన్స్ మీటింగ్కి మరి షకీనా గ్లోరీ గారిని పిలవాలని ఆశపడతా ఉన్నాం. వీలైతే అది దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే శనివారం యూత్ మీటింగ్, స్పెషల్ అంటే ప్రమోషనల్ యూత్ మీటింగ్, ఆగస్ట్ 15కి ప్రమోషనల్ యూత్ మీటింగ్. అదిగంటే అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు రెడీ చేశారు. నాకు తెలీదు, మా యూత్ బిడ్డలు చాలా అప్డేటెడ్. వాళ్ళు నేను ప్రకటన చేయకముందే వాళ్ళు బ్యానర్ తయారు చేశారు. ఐనోన్ చర్చ్ మౌలాలి యూత్ మీటింగ్. ఇది దేనికంటే అప్డేటెడ్ మీటింగ్. దేని కొరకు? 15th ఆగస్ట్కి జరిగే దాని కొరకు ప్రమోషనల్ మీటింగ్ అనమాట. ప్రమోషనల్ మీటింగ్గా దీన్ని ఏర్పాటు చేసాం. దీనికి ఏజ్ గ్రూప్ డిసైడ్ చేసాం ఏంటంటే 13 to 40. అంటే యంగ్ అడల్ట్స్ కూడా పెళ్ళైనా కూడా రావచ్చు. యంగ్ అడల్ట్స్ అంటాం 40 బిలో. కాబట్టి 13 to 40 ఈ గ్రూప్ వాళ్ళు మాత్రమే రావాలి. ఆ 40 దాటిన వాళ్ళు దయచేసి రావద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 13 నుంచి 40వ సంవత్సరం లోపుగా ఎవరైనా పెళ్ళైనా కూడా రావచ్చు. ఇది 15వ తారీఖున ఏర్పాటు చేసాం. ఆ రాత్రి డిన్నర్ కూడా ఉంటుంది. ఇక ముందు మనం యూత్ మీటింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఆ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఆ రోజు తప్పకుండా రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఆగస్ట్ 15కి యూత్ మీటింగ్ ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. 2 సెషన్స్గా అది ఉంటుంది. దాన్ని గమనించమని మనం చేస్తూ ఉన్నాను. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. సెప్టెంబర్లో గాస్పుల్ ఆఫ్ గ్రేస్ మీటింగ్స్ 3 రోజులు ఉంటాయి. దాని డేట్ మీకు చెప్తాను. లాస్ట్ రోజు చర్చ్ యానివర్సరీ ఉంటుంది, అది కూడా గమనించండి. అలాగే మరి అక్టోబర్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. నవంబర్ 1 మాత్రం మీకు కొంచెం రెస్ట్ ఇస్తాను, అదొకటి గమని. ఎందుకంటే డిసెంబర్ ఉంది తర్వాత, కాబట్టి నవంబర్లో కొంచెం రెస్ట్ ఉంటుంది, గమనించండి. తర్వాత కాబట్టి గమనించమని మనం చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే పాస్టర్ గారికి నాకు తెలియచేయండి. మీ కొరకు ఎప్పుడు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటాం. ఇదంతా గమనించమని మనం చేస్తున్నాం.